రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేయడమే కాకుండా ఏదైతే విద్యార్థి సంఘ నాయకుల్ని యువజన సంఘాల నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తా ఉన్నది. మేము చెప్తా ఉన్నాం, ఖబర్దార్ నారా లోకేష్ గారు ఏదైతే ఢిల్లీలో యువశక్తి ఏంటో చూపించారు. నరేంద్ర మోడీని 12 సంవత్సరాల కాలంలో నాకు తిరుగులేదన్న నరేంద్ర మోడీని మీడియా ముందుకు వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నాడని తలకి నరేంద్ర మోడీని మీరు చూసి నేర్చుకోండి. మేము చెప్తా ఉన్నాము, మొన్న చెప్తా ఉన్నారు, బీటెక్ రవి గారు చెప్తా ఉన్నారు, విద్యార్థులు ఎవరిని పర్మిషన్ తీసుకొని ప్రతిపక్షాల సభలకి మీరు పంపిస్తా ఉన్నారు, విద్యార్థి సంఘాలకి కార్యక్రమాలకని బీటెక్ రవి గారు అడుగుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, బీటెక్ రవి గారు, మీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు పెట్టాడు? ఏ యువకుల తల్లిదండ్రులని పర్మిషన్లు తీసుకొని మీరు యువగలం పాదయాత్రలు నిర్వహించారు? బీటెక్ రవి గారు సమాధానం చెప్పండి. అధికారం ఉంది కదా అని విద్యా సంస్థల్ని సంఘాలని యువజన సంఘాలని భయప్రాంతులకు గురి చేస్తామంటే మీ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలేదట్టు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. అందుకే చెప్తా ఉన్నాము, ఈ నెల 19వ తారీఖున నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రధాన హామీ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాము. గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా నిరసన కార్యక్రమం తెలియజేయబోతా ఉన్నాము. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ప్రతి యువకులు పాల్గొని జంజీ ఏ పోరాటం చేసిందో ఢిల్లీలో దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా పోరాటాన్ని ముందుకు తీసుకొని రావాల్సిందిగా యువతను విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, మొన్న ప్రతిపక్షాలను గోవింద నామస్మరణ పేరుతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని. నీవు చెప్పావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకొని జుట్టు పైకని. ఏమి చెప్పావు? నా వాలంటీర్లకు 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తాను, సింహాచలం అప్పన్న స్వామి సాక్షిగా అని చెప్పావు. మరి ఆ సాక్షి ఏమైపోయింది? సింహాచలం అప్పన్న స్వామి మీద నువ్వు ఒట్టేసల్లా చెప్పావు 10,000 ఇస్తానని. మరి ఇప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాము. విశాఖ ఉప్పు నమ్మేస్తా ఉన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న 21 ఎంపీలు మీరు ఒంటికి కారం పూసుకోండి, సిగ్గు శరం లేదా అని అడిగిన పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేస్తా ఉంటే ఇప్పుడు మీకు సిగ్గు శరం అనిపించడం లేదా? మీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూర్తి స్థాయిలో అడుగులు వేస్తా ఉన్నది. పర్మనెంట్ కార్మికులు తీసేస్తా ఉన్నది, ప్రైవేట్ కార్మికులు తీసేస్తా ఉన్నది. ఇప్పుడు కారం దొరకడం లేదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాము. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా, అధికారంలో ఉంటే ఒకలా. మరలా చెప్తా ఉన్నారు, సంస్కారం నేర్పించండి పిల్లలకని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మీరే చెప్పారు, యువకులు అన్న తర్వాత మీ సినిమా ప్రమోషన్ లో బైక్ సైలెన్సర్లు తీయండి, చొక్కాలు ఇప్ప తీసుకోండి. దిల్ రాజు గారు అవసరమైతే మా కూటమి ప్రభుత్వానికి చెప్తా స్టంట్ స్కూల్ పెట్టమని మీరే ఒకవైపు చెప్తా ఉన్నారు, మళ్ళీ మీరే సంస్కారం గురించి మాట్లాడుతా ఉన్నారు. ఒక ఆదర్శమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు, విద్యార్థి యువకులు ఆదర్శంగా నిలబడాల్సిన మీరు ఇటువంటి భిన్నమైన వాదనలు చెప్పడము సరికాదని పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాము. కాబట్టి తక్షణమే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. యువకులందరూ ఈ నెల 19వ తారీఖు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. వాలంటీర్ల సమస్య అయితే పవన్ కళ్యాణ్ గారు మీ పెద్దన్నని, నేను కాకపోతే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరిని ఆదుకుంటారని దాదాపు అనేక సందర్భాల్లో వారాహి వాహనం వేసుకొని ఆయన 175 నియోజకవర్గాలు తిరుగుతా చెప్పడం జరిగింది. అమ్మా, నేను మీ అన్నలాంటి వాలంటీర్లకి 5,000 అసలు సరిపోవు, ఇప్పుడున్న ప్రభుత్వం 5,000 వేస్తుంది, నేను అధికారం రాగానే 10,000 ఇస్తానని చెప్పాడు. 10,000 ఇస్తారని చెప్పి వాళ్ళన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారులే కానీ ఇప్పుడు మీకు 2,80,000 పైచీలకు ఉన్న వాలంటీర్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అసలు ఎందుకు చెప్పారు? మీరు 10,000 ఇస్తారని ఎందుకు చెప్పారు? అప్పుడే చెప్పి మీరు ఎలక్షన్లోకి రావాలి. అప్పుడు కనుక మీరు ఎలక్షన్లోకి చెప్పొస్తే ఇప్పుడు మీకుండేది సినిమా అని రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మొత్తం కూడా ఆవేదన వైపున ఆలోచించేస్తా ఉన్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు మొత్తం కూడా నామినేషన్ వేసి మీ ఓటమి దిశగా వెళ్తారని మేము తెలియజేస్తా ఉన్నాం.